పడతీమో పడతీరో కనుగొనరే ఎవడే వాడు ఎవడే వాడు ఎవడే వాడు మొన్నటి నుండియో మరులు పొన్నటూల తిరుగాడుతున్నాడే ఎవడే వాడు ఎవడే వాడు ఎవడే వాడు హర్షిని, చాలా చక్కగా చేశావు. మీ ఇద్దరి ప్రదర్శన గురించి అభిప్రాయం తెలుసుకున్నాం. మేడం, మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. వీణాముద, వచ్చను అలిమేలుమంగా చేసావు కదా తల్లి, అందులో నవరసాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే నవరసాలు చెప్పడానికి ఒక సబ్జెక్ట్ అంటూ ఉండాలి కదా, అలిమేలుమంగకిను ఆ నవరసాలు చెప్పడానికి ఎందుకో నాకు అర్థం కాలేదు. కాస్త చెప్తావా? మ్యామ్, వచ్చిన అలమేలుమంగ వచ్చినప్పుడు రంభాది సతులందరూ షోడశోపచారాలు చేస్తారనమాట. 16 టైప్స్ ఆఫ్ చేస్తారనమాట. దాంట్లో నృత్యం దర్శకయామి ఉంటుంది. అయితే కొంచెం చూపియాలి కదా మ్యామ్, దానివల్ల నవరసాలు పెట్టామన్నమాట. మామూలుగా డాన్స్ అని కాదు, రసాలు కూడా పెట్టాలి అని మా గురుగారు పెట్టారు. కానీ సబ్జెక్ట్ కి అది మ్యాచ్ అవ్వాలి కదా మెయిన్ థింగ్. అలిమేలుమంగ అనే దానికి ఆ సబ్జెక్ట్ కిను నవరసాలకి నాకెందుకో అది కుదరలేదు అని అనిపించింది. రంభము, లలిమేలు, కోరి, నటన కదా మ్యామ్. నటన తర్వాత అలిమేలుమంగ ముద్ర పట్టావు. ఏది పట్టావమ్మా? పార్వతీదేవికి ఏ ముద్ర పెడతావు తల్లి? పార్వతి అలిమేలుమంగ ఒకళ్ళేనా? స్టార్టింగ్ టు ఎండింగ్ నువ్వు అదే ముద్ర పట్టుకుంటూ వచ్చావు. నువ్వు మారుస్తావేమో అని నేను వెయిట్ చేశాను. ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ నువ్వు అదే ముద్ర పడుతూ వచ్చావు, అందుకని అడిగాల్సి వచ్చింది. ఓకేనా? ఎవడేవాడు నువ్వు చేసావు కదమ్మా హర్షిని, బాగా చేసావు తల్లి. పదం గనక అడుగులుండవు ఏముండవు గనక యూ హ్యావ్ టు డూ స్లో ఐటమ్ ఓన్లీ. బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. మాస్టర్ గారు, ఇప్పుడు వీళ్ళు చేయవలసిన అంశం చెప్పండి. వీణాముద, ఇప్పుడు నువ్వు చేయవలసిన అంశం కామాక్షి స్థుతి. అట్లాగే బి హర్షిని